మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గారు బ్రో, క్వింటాల్ ప్రైస్ ఆర్ క్రేట్ ప్రైస్ అన్న? ఇవి క్వింటాల్ కాదన్న, 27 kg క్రేట్ ధర. ఇక వినోద్ కుమార్ గారు, కేరళ రెయిన్ ముప్పు తిప్పలు పెడుతుంది పాపం, 119 మెంబర్స్ డైడ్, ఇంకా డైట్స్ ఇంక్రీజ్ అవుతుందంట. ఆ తర్వాత ఆయన రాజకీయపరమైన కామెంట్ పెట్టారు, అది అనవసరం. ఇక కేరళలో ఇవాళ సంభవించిన వరదలు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. ఆయన అన్నట్టుగానే వినోద్ కుమార్ చెప్పినట్లుగా 100 మంది పైనే ప్రాణనష్టమైనట్లు సమాచారం. ఇవి అధికారిక లెక్కలు, వాస్తవ పరిస్థితి ఇంకా తెలియదు. ఉత్తర భారతానికి కాశ్మీర్ ఎంతో, దక్షిణ భారతానికి మనకు భూతుల స్వర్గం కేరళ రాష్ట్రం. అలాంటి కేరళ రాష్ట్రం పదే వరదల ముప్పుకు గురవుతుంది. ఈ సందర్భంలో మీతో ఒక విషయాన్ని పంచుకోవాలి. పెద్దలు చెప్పేవారు, చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, ఏటి మాన్యంలో మాత్రం ఇల్లు కట్టకూడదు, ఎప్పుడైనా సరే అది ప్రమాదమే అని చెప్పి. చిన్నప్పుడు నా వయసున్న వాళ్ళందరూ చూసుంటారు. పట్టణాల్లో చాలా చెరువులు, కుంటలు ఉండేవి, కానీ ఇవన్నీ నేడు కనుమరుగైపోయాయి. అక్కడంతా అపార్ట్మెంట్లు వెలిసాయి. తేలికపాటి వర్షాలకు హైదరాబాద్ నగరం జలగుండంలా మారుతుంటే కారణం చెరువులు, కుంటలు వీటన్నిటి కబ్జా చేసి అపార్ట్మెంట్లు నిర్మించటమే. ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. దానివల్లే ఇలాంటి ఉత్పాతాలు కలుగుతున్నాయి. ప్రపంచ జనాభా రోజు పెరుగుతుంది కానీ భూమి పెరగడం లేదు. అందుకే ఈ కబ్జాలు, ఈ చెరువులు, కుంటలు మాయమవడం. గతంలో తిరుపతిలో 1947 పాతకాలం ఫోటో ఒకటి చూశాను నేను. కొండపై నిలబడి చూస్తే పదుల సంఖ్యలో చెరువులు దర్శనమిచ్చేవి. ప్రస్తుతం తిరుపతి నగరంలో మనం కాగడ పెట్టి వెతికినా కూడా ఎక్కడ కూడా చెరువులు, కుంటలు లేవు. సర్వం కబ్జామయం. తేలికపాటిగా వర్షాలకే నగరాలు నీటితో మునిగిపోతున్న, వన్యప్రాణులు జనావాసాలకి చొరబడుతున్న, మనిషి యొక్క అత్యాశ దీనికి కారణం. ఇక్కడైనా ప్రభుత్వం జరిగిందో జరిపింది. ఇకపై తర్వాతనన్నా ఉన్న చెరువులు, కుంటల్ని, నదీ పరివాహక ప్రాంతాలంతా సర్వేలు చేయించి వాటి సరిహద్దులు నిలిస్తే తప్ప భావితరాల వాళ్ళు మరింతగా ఇబ్బందులు పడవచ్చు, ప్రమాదాలకు లోను కావచ్చు. ఇక్కడైనా ప్రభుత్వాలు స్పందించాలి. అయింది కనీసం ఇప్పుడున్న చెరువులు, కుంటలు, నదీ పరివాహక ప్రాంతం ఎలాగో మనకు సంబంధించిన భూముల గురించి రీసర్వేలు చేసి మనకు సరిహద్దులు వేస్తున్నట్లే ఈ ఏటి పరివాహక ప్రాంతాల్లో కూడా అన్నిటి కూడా సరిహద్దులు నిర్ణయిస్తే భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఏది ఏమైనా కేరళ రాష్ట్రం ఊహించిన వరదలతో, వర్షాలతో అతాకుతలమవుతుంది. మరణించిన వారి ఆత్మలు శాంతించాలని, కేరళ రాష్ట్రం ఈ విపత్తు నుంచి తొందరగా బయటపడాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, వినోద్ కుమార్ గారు రాజకీయపరమైన కామెంట్ పెట్టారు చివరిలో. ఐఎమ్ వెరీ సారీ. అలాంటి కామెంట్లు నాట్ అలౌడ్ ఇన్ మై ఛానల్. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా సిఎన్ మహిమ, మా కళ్యాణదుర్గం ఏరియా కూడా కాయలు మాగడానికి సిఎన్ వదిలారు. 15 daysలో కాయలు 70% కంప్లీట్. అందుకే ఇంత స్టాక్. ఆగస్టు లాస్ట్ వీక్ రేట్స్ భారీగా అవకాశం ఉంది. ధరలు తగ్గుతున్నాయని, తొందర కాయలు మాగాలని రైతులు చాలామంది సీన్ వదులుతున్నారు. దానివల్ల ఒకసారిగా దిగుమతి భారీగా పెరుగుతుంది. ఈ సీన్ వదలడం వల్ల తొందరగా కోతలు అయిపోతాయి. ఆగస్టు చివరి వారంలో ధరలు భారీగా పెరిగే అవకాశం అని చెప్పి ఒక అన్నదాత అంచనా వేయడం జరిగింది. వేర్ ఆర్ యు అన్నా, వెన్ ఈజ్ దిస్ వీడియో రికార్డెడ్? రామశ్రీ గారు, అన్నా ఇది జమ్మూ కాశ్మీర్లో గత సంవత్సరం నేను జనవరి మాసంలో వెళ్ళినప్పుడు తీయించుకున్న వీడియో. ఆ మ్యూజిక్ బాగుందన్న వీడియో మళ్ళీ అప్లోడ్ చేశాను. హలో అన్నా, ఐ ఫ్రమ్ ఢిల్లీ. ఈశ్వర్ గారు, ఆప్కా స్వాగత్ హై భాయ్ సాబ్. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఐఆమ్ ఫ్రమ్ గాలివీడు. మదనపల్లి స్టాక్ తక్కువగా వస్తుంది, మరి రేట్ ఎందుకు పోవడం లేదన్నా? అన్న, మదనపల్లి మార్కెట్ మాత్రం స్టాక్ తక్కువగా వస్తే రేట్ ఇవ్వలేదన్నా. అన్ని మార్కెట్లు కూడా స్టాక్ తగ్గాలి. ఒకవేళ ఇక్కడ తగ్గితే ఏదైనా 10 రూపాయలు జంప్ అవుతుంది, కానీ భారీగా ధరలు పెరగడానికి అవకాశం లేదు. అన్ని చోట్ల తగ్గితే ఆటోమేటిక్గా అన్ని చోట్ల కూడా ధర పెరుగుతుంది, కానీ కేవలం ఒక మదనపల్లికి మాత్రం స్టాక్ తగ్గితే ధర పెరగదన్నా. అన్నా బాగున్నావు, సుధాకర్ గారు బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఇక మనం మరొక పరిశీలిస్తే, 226 బాక్సులు 480 పోయినాయి అనంతపూర్లో. దాదా గారు, అన్నా అనంతపురం ఉదయం పూట 2-3 మండీల ధరలు తీసుకుని మాత్రమే అప్లోడ్ చేస్తాము, అప్డేట్ ఇస్తాము అనంతపురం ధరల గురించి. వేలంపాట్లని పూర్తి అయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధర ఒక 50 రూపాయలు అటుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా 220 బాక్సులు ఇవాళ అనంతపురంలో మీ టమాటాలే 440 రూపాయలు. ఓకే అన్న.
టమోటా నాడి ముదుబహ యువగ సారీ అర్థం కావడం లేదు. మావి బంతిపూలు 1 వీక్లో శాంపుల్ పడుతుంది. మాది పుంగనూరు. రమేష్ గారు అన్న మీకంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తూ, కానీ బంతిపూల ప్రస్తుతం ఎంతో కిలో మీరు పెట్టలేదు. ఏదేమైనా ఆల్ ద బెస్ట్, మీకంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అన్న వాట్సాప్ గ్రూప్ పెట్టండి ప్లీజ్. రమేష్ గారు అన్న ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది నా దగ్గర, అయితే పెద్దగా యాక్టివ్ లేదు అది గ్రూప్. మీ నెంబర్ పెట్టండి, యాడ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేష్ రెడ్డి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. బెస్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దిస్ ఛానల్ ఓన్లీ. గురు గారు థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే వెంకటరమణ ఎంఎస్ గారు, యు ఆర్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అన్న. ఫాస్ట్ లైక్ తనుబషారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఇన్ఫర్మేషన్ అన్న. అదర్ స్టేట్స్ రేట్స్ అప్లోడ్ చెయ్యి అన్న. దివాకర్ గారు అన్న, మదనపల్లి, మొలకల చెరువు, అంగళ్ళు ఈ ధరలు పెట్టడానికి సమయం సాగడం లేదు. ఇక ఇతర రాష్ట్రాల ధరలు కూడా సారీ అన్న, సమయం లేదు. ఎంత సరుకు వచ్చినా 3 లేదా 4 కటింగ్స్లో కాయలు ఎండ్ అయిపోతాయి. 100 దాత. ఎస్ సయ్యద్ షాతాద్ అన్న, యువర్ కరెక్ట్. క్రాప్ రొటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ పీపుల్ వోంట్ నాట్ లిజన్. దే విల్ నెవర్ అండర్స్టాండ్ నౌ. దే విల్ కమ్స్ టు నో ఇన్ ఫ్యూచర్ ఓన్లీ ఆఫ్టర్ బికమింగ్ మోర్ డ్యామేజ్. 100% క్రాప్ రొటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పంట మార్పిడి చేస్తే మంచిది. చాలామంది టమాటా ధర పోతుంది, తిప్పి టమాటాలు వేస్తున్నారు. దానివల్ల నేలలో సారం పోతుంది. భవిష్యత్ తరాలకు ఆ నేల నిస్సారం అవుతుంది. పంట పండడానికి అనువుగా ఉండదు. నేను కామెంట్ పెట్టడం జరిగింది, చెప్పాను. దానికి రామశేఖర్ చెప్పారు. మీరన్నది వాస్తవమే, కానీ ఎవరు ఇవ్వడం లేదు. భవిష్యత్తులో దెబ్బతింటే తప్ప ఎవరికి ఈ విషయం అర్థం కాదని ఆయన కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షాతాద్. అన్నదాత సుఖీ భవ.